హలో కాకా నమస్తే. ఏం చెప్పాలి కాక, రాత్రి ఏమో బరాబర్ మాల్ పైసలు తీసినాం. ఈరోజు ఎవరు వస్తలేరు, నేను మా బావనే పోతున్నాం మార్కెట్కి. మా పిన్ని మా వాళ్ళందరూ ఊరికి వెళ్ళిపోయారు చిన్న చిన్న పనుల వల్ల. వాళ్ళు మళ్ళీ దిగుతారు ఇక నైట్ కల్లా, మళ్ళీ రేపు కల్లా అందరూ ఫుల్ అవుతారు. ఇక టైం అయితే 8 అవుతుంది, 9 కల్లా పోతున్నాం. వచ్చే 25వ తారీఖు నుంచి ఒంటి మామిడి టైమింగ్స్ చేంజ్ అవ్వబోతుంది. అందరూ రెడీగా అవ్వండి. టైమింగ్స్ ముందు చెప్తాం, సస్పెన్స్. ఆ టైమింగ్స్ ఏందో సస్పెన్స్. ముందు రాబోతున్న 5-6 రోజుల్లో టైమింగ్స్ చేంజ్ అవ్వబోతుంది. మాకు చాలా ఆనందకరంగా ఉంది ఆ టైమింగ్స్ అయితే. మేమైతే ఇప్పుడు పోతున్నాం. చూద్దాం. ఈరోజు టమాటా ఏం రేటు ఉంటుంది అసలు. రాత్రి అన్నీ అమ్మేసినా కూడా పొద్దున గిరాకీ మరి ఘోరంగా ఉండే. పొద్దున గిరంత అమ్మలే. ఎంత మీద పొద్దున 2000 మాల్ అంతే. ఇంకో 1000 రూపాయలు మళ్ళీ సాయంత్రానికి అది యాడ్ అయింది. మరి ఘోరంగా అంటే ఘోరంగా ఉంది గిరాకీ. ఒకప్పుడు సండే ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేటోని, ఇప్పుడేమో బాధ అవుతుంది. అన్నీ మన రోజులు అన్నీ మన అవు కదా. మైక్ మర్చిపోయినా, హడావిడిలో మైక్ మర్చిపోయినా. సాయంత్రం పెడతాం మైక్. సో ఇప్పుడైతే మనం ఆంజనేయ స్వామికి అయితే దర్శనం చేసుకున్నాం మంచిగా. నేను ఎట్లనో చేసుకోలేదు, ఇప్పుడు మంచిగా నీట్గా చేసుకున్నాం. కాక ఇప్పుడైతే మనం ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొంచెం లేట్ అయిపోయినాయి నేను వీడియో తీయడం, సారీ ఏమనుకోదు. చూద్దాం ఇలా ఏమేమవుతుందో ఎలా కదా. ఒకప్పుడు ఘోరంగా ఉండేది ట్రాఫిక్ ఇక్కడ. చాలా అంటే చాలా మంచి పని చేసేదా మేనేజ్మెంట్ అయితే. ఈ విషయంలో అయితే మెచ్చుకోవాలి. పొద్దున 3 గంటలకు వచ్చినట్టున్నాం. వాడు పోతాడు ఇప్పుడు ఇంటికి. ఫైనల్లీ టమాటా తీసుకున్నాం. నేనేమో 300 కొన్నా, అన్ననేమో 160 కొన్నాడు. 160 అన్న 120 కొన్నాడు. తగ్గిస్తలేడు. మా రైతు బిడ్డ, రైతుకి లాభం రావాలని, రైతుకి లాభం రావాలని కోరుకుంటున్నాను. రైతు చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాము. అన్న మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి. అన్న ఆసామి కాదు, అన్న డ్రైవర్. అన్న డ్రైవరా? ఆసామి వేరుడైనా అన్న ఆసామి లెక్కనే బిల్ అయిపోతున్నాడు. అన్న బాగున్నాడు. ఓకేనా? నేనైతే 300 కొన్నాను టమాటా. అన్న మాత్రం 160 కొన్నాడు. శివన్న గుర్తుపెట్టుకోండి, శివన్న అంటారా బాబు. అప్పుడే ఎవరైనా ఇంకా కాకరకాయ ఉంటే కొంటా, కొంచెం పండుగ ఉంటా. ఇది నా బండి కొట్టు. అశోక్ ల్యాండ్ మాది. శివన్న ఉంటాడు, నేనుంటాను. మా అన్న పేరు అన్న. నీ పేరేం పేరే? కొండల్ అన్న. ఉన్నన్ని రోజులు మేము చల్లగా ఉండాలి. ఈ అశోక్ ల్యాండ్ ఈయన బావ. ఇలా బావకి బిడ్డ పుట్టింది. దావత్ అయితే ఇవ్వలేడు ఇంకా బావ దావత్ అయితే ఇవ్వలేదు ఇంకా. ఇంకెప్పుడు ఇస్తాడో బావకే తెలియాలి. అంతా బాగుంటాడు, ఆయన బాగుండాలి. ఈరోజు బిర్యానీ నిలబెట్టాలి మాకు. ఓకేనా? ఓకే. వీడియో క్వాలిటీ బాగుందా? నువ్వు 300 లీనేట్ నాను. అన్న ఫేవరెట్ నాకు. ఈ మాగిల్లోనే ఫేవరెట్. ఏడి పోయినా శివ అని పలకరియకుండా ఉన్నారు. థ్యాంక్ యూ అన్నది. చాలు మన ప్రేమ అన్నది. ఆల్మోస్ట్ అన్ని అయిపోయింది కొనడం. అన్ని కొన్నాక మాల్ టమాటా కొన్నాం. అందుకనే నేను 300 వేసా, మీరు 160 వేశారు.
బెండకాయలు ఎన్నర వేసారు శివన్న గారు? 300. 250 అన్నాడు కానీ 300కి వేసినా. 50 రూపాయలు ఎక్కువ ఇచ్చేసిన నేను. ఎందుకు లాస్ అయితే 50 రూపాయలు అని. ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాము. ఇక చూపిస్తా. ఈ మార్కెట్లో ఎవరైనా వస్తే టమాటో కొన్నికి ఈ ముఖం గుర్తుపెట్టుకోరు. ఆయన ఇచ్చిండని చెప్తా. మంచిగా ఇచ్చిండు. మంచిగా మనకి కొండలన్న వంటి మామిడిలో టమాటా నెంబర్ 1 కొండలు అన్నదే ఉంటుంది. ఏదో ఉండదు. ఆయన అమ్ముకున్నా ఆసాములకు తెచ్చి అమ్ముకునిస్తాడు. కిరాయి కూడా చాలా తక్కువ తీసుకుంటాడు పాపం. ఇలా రైతులకు లాస్ కావద్దని చెప్పి. ఇట్లా పెట్టు. ఎయ్ 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 వచ్చేసి 350. ఇగో బ్రింజాలు వచ్చేసి 400. అన్నీ తీసుకున్నాం. రప్ప తీసుకున్నాం అన్నీ ఒకేసారి. తాగేది నాకు బెండకాయ నాకు మా బావకి 2 కవర్లు తీసుకున్నాం. $300 నమస్తే. దొండకాయ వచ్చేసి 300 కవర్ 20 కిలోలు. 3 కవర్లు తీసుకున్నాం. నాకు మా బావకి మా పెళ్ళికి. लानी मेल रहा है दूध लानी मैंने दूध సొరకాయ వచ్చేసి 200. సొసైటీ మీద అయిపోయిందా 200 కవర్ సొరకాయ. మిర్చి 200 కొన్నాడంట మా బావ. నాకు 2 కవర్లు ఉంటే చాలు. 300 తీసుకున్నా కానీ మంచి 2 కవర్లు తీసుకుంటే చాలు. వేసుకోవాలి. నువ్వేం చేయాలి? నేనేం చేయాలి? కొంచెం 300 కవర్ 20 కిలోలు వేసుకుంటా. అది నాకు తీసుకున్నాను నేను బెండకాయ తీసుకున్నా. 4 తీసుకున్నాయి. 10 కవర్లు ఏం చేసుకోమంటావు చెప్పు. కోతల గిరాకీ కూడా లేదు సరిగా. నేనేమో మాట్లాడినా నువ్వు మాట్లాడితే చెప్పాలి. నేను ఆయన ఎప్పుడు కొనలేదు. నేను తీసుకుంటుంది కానీ తీసుకున్నాను. నేను తీసుకున్నాక ఏం తీసుకున్నావు అంతే చెప్పు. ఏంటి 40 రూపాయలు కూడా తగ్గాను. ఫైనల్గా టమాటా కూడా తీసుకున్నాము. చిక్కుడుకాయ, గోకరకాయ, కొత్తిమీర, పుదీనా దొరికితే క్యాబేజ్, దొరకకపోతే ఇంక రైట్. సొరకాయలు తీసుకున్నాం 4 ప్యాకెట్లు 300 లెక్క. కరివేపాకు బుక్ చేసేసిన. ఎవరి దగ్గర మన లడ్డుబాయ్ దగ్గర కరివేపాకు బుక్ చేసేసిన ఫోన్ చేసి. లేకపోతే ఉంచోడు దమ్ అయితే లాగేద్దాం. టమాటా 120 లెక్క బాగుంది తీసుకున్నా. పొద్దున 300 పోయిందంట చెప్పిరు కదా. దొండకాయ తీసుకున్నా అని చెప్పిన కదా. ఇక అన్నదే కదా మస్తు అయిందన్న దొండకాయ. సూపర్ ఉంది. ఇట్లా చూసుకోగానే వేస్తూనే ఉన్నారు బుట్ల. సరేనా గారు ఇంకా చాలా ఉంది పట్టేది పోయేస్తా. మిర్చి కోసం ఎతికి ఫైనల్గా అయితే దొరికింది 2 కవర్లు 350 లెక్క. గోకరకాయ ఏమో 15 కిలోలు 400 ఉన్నాం. సూపర్ ఉంది గోకరకాయ అయితే. ఇగో ఏడనే గేట్ కాడనే వస్తుంది. మామూలు లోపల అస్సలు ఏడలేదు. లోపలనే ఉంది. మా ఇక్కడనే గేట్ కాడనే తీసుకున్నాయి. కీరా దోసకాయ కూడా తీసుకున్నాము 300 కవరు 15 కిలోలు ఉంటాయి. ఇప్పుడు లడ్డుబాబు దగ్గరికి పోతున్నాం. కరివేపాకు తీసుకొని కవర్ ప్యాకెట్ బండాలు తీసుకొని కొత్తిమీర కూడా తీసుకోవాలి. కొత్తిమీర, పుదీనా 2 ఒక 500 తీసుకొని రైట్ అయిపోతాం. ఇక ఫైనల్గా అయితే మొత్తం వేసేసినాం. కీరగాయ తీసుకున్నాం, కరివేపాకు తీసుకున్నాము 250 బారు, కొత్తిమీర 10కి 2 లెక్క 500 తీసుకున్నా, పుదీనా 10కి 5 లెక్క. అన్ని చిన్న చిన్న ఉన్నాయి. అదొక 50 రూపాయలు తెస్తున్నా. గోంగూర అంటే కుంటికూర 20కి 5 లెక్క 100 రూపాయలు తీసుకున్నా. మొత్తం ఖాళీ అయిపోయింది మార్కెట్.
ఈరోజు జల్లి వేసుకున్నాం. 11 అవుతుంది టైం వచ్చేసి 11 అవుతుంది. ఇక సొరకాయ ఇవన్నీ వగేరా వగేరా మొత్తం వేసేసినాం. పోతున్నాం ఇక ఇంటికి. అయిపోయింది. రాఘవేంద్ర హోటల్ పోయి టిఫిన్ చేసేసి చలో రైట్ పోతున్నాం. అయిపోయింది ఇక మొత్తం తీసుకున్నాం. బ్రో రైడా బ్రో దగ్గర కవర్లు అవన్నీ ఉంటాయి. ఎవరైనా కావాలంటే తీసుకోర్రి. మంచి డిస్కౌంట్ ఇస్తారు బ్రో. కవర్ల దగ్గర మంచి డిస్కౌంట్ ఇస్తారు. బయట దానికి మన దగ్గర 20 రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది. బయటకి ఇక్కడ మొత్తానికి అయితే తీసుకున్నాము. గేట్ అవుట్ పాస్ ఎంట్రీ తీసుకొని రైట్ అయిపోవాలి. ఇక చలో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. అయిపోయింది ఇక. ఇక సాయంత్రమే కలుసుకున్నాం. జల్దీ వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇప్పుడు నిన్న తెస్తే పని చేయలే. ఈ రోజు మెకానిక్ దానికి పోయి వచ్చినాక పని చేస్తుంది. దీనికి 3000 పెట్టినా గానీ మెకానిక్ దానికి పంపించేసింది కదా ఇది. అవసరమా 3000 తెచ్చి 3000 పెట్టి తెచ్చినా గానీ మన మెకానిక్ దానికి పోయి వచ్చినా కానీ పని చేస్తుంది కదా. మన దానికి మార్కెట్ కి అయితే వెళ్తున్నాం. టైం అయితే 4 అయిపోయింది. ఓహో టైం అయితే 4 అయింది. మార్కెట్ కి వెళ్తున్నాము. హైదర్ నగర్ మార్కెట్ ఇవ్వాలా వెళ్ళిపోతున్నాము. ఎవరం లేము ఇవ్వాలా. నేనైతే ఇద్దరమే ఉన్నాం పైన. అందరూ ఊరికి వెళ్ళారు. కొందరు రాలేదు. మేము ఇద్దరమే ఉన్నాం. పోయేటాళ్ళకి అర్ధగంట టైం పడుతుంది. అక్కడ నుంచి మాల్ దింపడానికి గంట, మొత్తం సదరతాలకు గంట. ఆ తర్వాత ఆడళ్ళు వస్తారు. 20 అర్ధ కిలో 30 అంటే అంటారు. అసలు తెచ్చిన మాల్ మాకు వెళ్ళాలి కదా డబ్బులు. ఏదో ఇక వెళ్తున్నాం. ఇలా అయితే నైట్ అయితే పర్వాలేదు బాగానే ఉండే గిరాకీ. సండే కదా, సండే మండే మాల్ పైసలు తీసినాం. ఆడికైనా మేము సంతోషమే. మాల్ కాడికి తీసినాం కదా అని మేము ఆడికైనా సంతోషమే అవుతాం. ఎందుకంటే మా కస్టమర్ కాబట్టి ఏడికైనా మేము సంతోషమే. ఏమో ఎలా చూద్దాం. మాల్ కాడికి వెళ్తావా ఏమన్నా మేము తీసుకుంటామా తెలియదు. 4:30 కాలేదు అసలు. చూడు ఎండ ఎట్లా పడుతుంది. కేపీహెచ్బీలో ఉన్నాం. వెళ్ళా జేఎన్టీయూ నిజాంపేట్ సర్కిల్ నుంచి. నిజాంపేట్ సర్కిల్ తర్వాత మన హైదరాబాద్ మార్కెట్. పోయిన వారం వర్షం పడి ఆగమైనాం. ఏమండి పోయిన వారం వర్షం పడి ఆగమైనాం. మరి ఈ వారం పడుతుందా పడదా? ఇప్పుడు ఏమైతుందో. ఈ రోజు పడదులే. పోయిన వారం అంటే పడ్డది కానీ ఈ రోజు పడదు. చూద్దాం ఇవాళ వర్షం. ఇప్పుడు ఎండ ఇంత పడుతుంది కానీ వర్షం పడుతుందో పడదో చూద్దాం. మేరాజు రుద్రాడ ఆల్రెడీ వెళ్ళిపోయారు మార్కెట్ కి. ఇక మేము వెనకాల నుంచి పోతున్నాం. కాండా బాక్స్ ఇవన్నీ పెట్టుకొని. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా నిండి ఉన్నాయి కదా వాటర్ బాటిల్. నైట్ కల్లా ఇట్లా ఖాళీ అవుతాయి చూడు. ఫైనల్లీ మార్కెట్ కి అయితే వచ్చేసినాం. మేరాజ్ గడు రుద్రాడు జాలీలు వేసి వచ్చినప్పుడల్లా ఇక అయిపోయి జాలి వేసి ఉంచాలంటే వేసేసారు. వేసి దింపుకోవాలి ఒక్కొక్కటి మాల్. ఇక ఒక్కొక్కటి దింపుకుంటున్నాం. రాజన్న రాలేడు ఇక. ఉల్లిగడ్డ రాజన్న రాలే. ఇక మేమే పెట్టుకుంటాం. వాడు కూడా మా రాజేష్ గారు వచ్చిండు. బాక్స్ లేవురా అంటే నేను ఏడా లేపుతా అంటాడు. तुम्हें आ जाओ जी. మిర్చి 300 ప్యాకెట్ పెట్టినా కానీ కొంచెం పండెళ్ళింది. మిర్చి లేదు అసలు మార్కెట్లోనే లేదు మిర్చి. టమాటా పోసినాము. కొంచెం మచ్చలు అయితే వెళ్ళినాయి. అయ్యో ఒక్కొక్క మచ్చ అయితే వెళ్ళినాయి. 10 రూపాయలు కమ్మాలేమో. కొంచెం వెళ్ళినాయి. కొంచెం ఎర్రగడ్డ दी बॉक्स अच्छा गेट में लो देख. వీడేమో సొరకాయలు 150 కవర్లు తెచ్చిన. अच्छा कवर उदे वो का दी कोरे हलो मा कमल रखा है अबे ये ఎర్రగల్ని కొంచెం లైట్ అసలు ఏమి 250 లెక్క స్టార్టింగ్ ఉంటాయి. నా చేతిలోనే నేనే మిస్ చేస్తున్నాను. నెంబర్ 1 మిర్చి 250 అన్నప్పుడు. ఇక మిర్చి లేనప్పుడు రేట్ పెట్టాల్సి వస్తుంది తప్పదు. కానీ సూపర్ ఉంది మిర్చి. ఎండకి ఎర్రగానే కానీ క్వాలిటీ మాత్రం జబర్దస్త్ ఉంది. ఇంకో 2-3 ఎర్రగా అయితే వెళ్తున్నాయి కానీ మిర్చి మాత్రం సూపర్ ఉంది.
దీనికైతే ఏపీలో కొట్టింది వీడు ఇట్లానే డల్ అవుతా ఉంటాడు. మంచిగా క్వాలిటీ, సూపర్ క్వాలిటీ. ఒంటి మామిడి మాల్ అంటే వరల్డ్ లోనే ఫేమస్. గట్లుంటది. బంద్ చేయి, అదే బంద్ చేయరా. మా ఛాయ్ సిట్ వేసాడన్నా, సిట్ పోయి మళ్ళీ భయపడి వెనుక. ఫైనలీ ఇక మొత్తం వేసేసినాం. ఇక టమాటా, మిర్చి, బెండకాయ, గోకరకాయ, దొండకాయ, వైట్ బ్రింజాల్, అవసందల్, కీరా, లాంగ్ ब्रिंजल। आंटी आ गए, आंटी नहीं फोटो में नहीं, यूट्यूब में डाल रही। आंटी आंटी का सोना का दुकान है हैदरनगर गली में। कौन सा भी शादी में फंक्शन में कौन सा लेना हो तो आंटी का शॉप को जाओ और ले लो। अच्छा ఇగో ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ నేను బెండకాయ ప్లేస్ లో నేను ఏమి ఇస్తా అంటే చిక్కుడుకాయ అదే బీరకాయ మిర్చి ప్లేస్ వేస్తా, మిర్చి బెండకాయ వేస్తా. ఈ రెండిట్లో చేంజ్ ఎందుకు అయిందంటే బీరకాయ లేదు చిక్కుడుకాయ లేదు కాబట్టి చేంజ్ అయింది. టమాటా అయితే సేమ్ పొజిషన్ స్టార్ట్ అయితే ఇంకా వేసేసిన మొత్తం. అయ్యో పుంటి కూర 25 ఇచ్చిర్రు, మేము 10 రూపాయలకు అమ్ముకుంటాం. పోతే లేదా 10కి 20 అమ్మాలి. క్వాలిటీ వస్తే చూడరు ఎట్లుంది. క్వాలిటీ మాత్రం జబర్దస్త్ ఉంది. పుదీనా 10కి 5, 10 రూపాయలు. ఫస్ట్ చాయ్ నకి ఇగో మైకు చాయ్ నకి చాయ్ చాయ్ ఇగో తీసిపోయేది నీకు ఇగో ఇక్కడిది ఇప్పుడు నేను తెచ్చిన మార్కెట్ లో నుంచి నాకేం రేట్లు పట్టాయి, చాయ్ నకి ఏం రేట్లు పట్టాయి చెప్పురా. ఏవో అన్న నీకేం రేట్లు పట్టాయి? చాయ్ కావాలా నాకు? ఏం రేట్లు పట్టాయి చెప్పు. రేట్లు ఇంకా బిల్లు రాలే, మాది ఇప్పుడే బిల్లు ఇంకా రాలే బిల్లు ఇంకా వస్తుంది. ఆ బిల్లు తీసుకొస్తుంది. ఎప్పుడు వస్తాడు? హాఫ్ అవర్ పడుతుంది. ఇంకో హాఫ్ అవర్ పడతారంట గాయ్స్. ఇంకా దాంట్లో టైం పడుతుంది అంట ఆయనకి బిల్ రానికి. టమాటా వాళ్ళకి భయమా, ఊరికే యూట్యూబ్ లో పెడతలేవు, ఇన్స్టాగ్రామ్ లో పెడతలేవు అని ఏడుస్తాడు. ఇప్పుడేమో భయం పడతాడు. మాట వరుస నిజంగా పెట్టేస్తాం మనం. మంచివే మేడం, ఖరాబ్ ఉండవు. రైతనాలు తెప్పినాక ఓమా పుదీనానే లేదు ఇలా మాకు. ఇట్లా అంటే నువ్వు 10 రూపాయలు తప్పదు. బందీరా ఏం చేయాలి అసలు? రేట్లు పెడతలేదు జనాలు. మాల్ పైసలు అనేది ఇస్తున్నాను కదా. ఇలా टमाटा किलो 20, 2 किलो 35, 2 किलो 30, किलो 20 అమ్ముతున్నాం. క్యాండీ आज रेट नहीं देखो 5 किलो సరిపోదా? ఏం చేస్తాం గిరాకీ ఉండలేదు. 2 किलो 3 किलो 1.25 किलो पीस टमाटा, 1.25 किलो पीस, 2 किलो 30 टमाटा, 1.25 किलो पीस, 2 किलो 30, 10 रुपए किधर है मियाँ? नहीं है, एक ही चीज कोथमीर అయిపోతుంది. रावले वाले और रानी कभी भी देने का क्या है जी, इसमें क्या भी नहीं आता. क्या हुआ मियाँ? రేవలి మేడం ఇక్కడ ఏమైనా రేవలి किलो 20, 2 किलो 30, जस्ट 35 मारो 35. अरे లేదు అదే ఫైనల్ 10 రూపాయలు. మేడం నేను చెప్తున్నా కదా తీసుకోకంటే నేను దీని అంతా మంచి టమాటా రేట్ నా కింద లేదు అసలు. కిలో 20, 2 కిలో 30. మీరు మళ్ళీ వచ్చి అబ్బా అన్నది ముందే చెప్తున్నా. దీని అంతా మంచి టమాటా లేదు.
ఇప్పుడే పోసినాడు అన్నమాట 10 సెకండ్లు కూడా అవుతుంది పోసి చుట్టాలి ఇది ఏడికి పోయినాడు హలోజీ ఇక్కడ ఏమైనా కోరాలి టమాటా కిలో 22 కిలో ముప్పు టమాటాలు కోరాలి ఇక్కడ మిర్చి గోకరకాయలు బెండకాయలు దొండకాయలు లోయటాంకాయలు కీరా 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 మేడం అయితే వాళ్ళకి చెవుల కొంచెం దూది పెట్టుకుని వస్తారు చెవుల ఆ చెవుల దూదిలో లోపల వాళ్ళు సౌండ్ కొత్తిమీర 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 ఎంత మేడం ఏం కొనాలి ఏం తినాలి అనే కన్ఫ్యూజన్ ఉంటారు మీరు ఇప్పుడు మీకు అర్థమైతలేదు ఇంకా డైమండ్ కాకు నెంబర్ 1 డైమండ్లు అసలు ఆ ఒరిజినల్ రేట్ కంటే ఒరిజినల్ డైమండ్ కాక ఏం చేయాలి ఇట్లా గిరాకీ లేనప్పుడు ఏం చేయాలంటే 1/2 కిలో 20 వదిలేసేయాలి అర్ధ కిలో 20 వదిలినా అనుకో కాదు మొత్తం మార్కెట్ లేచి వస్తుంది కిలో 22 కిలో 30 టమాటా కిలో 22 కిలో 30 10 రూపాయలు కట్ట 10 రూపాయలు కొత్తిమీర అసలు ప్రపంచంలో లేదు మన దగ్గర తప్ప ఏడ లేదు అమెరికాలోనే 100 రూపాయలు కట్ట అంట అందుకే మన దగ్గర 10 రూపాయలు అంటే ఎగరుతారు వేరేదంటే ఇంకా ఇవే అయిపోయినాయి ఎండకి అట్లా అయితేనే మనమే ఎండకి మాడిపోతున్నాం అవి మాడిపోవా చిల్లర లేదు చిల్లర కొట్టే ఫోన్ పే లేదు అది పెద్ద ఫోన్ అది ఇంకా అది జమానాలో అదే పెద్ద ఫోను రేపు వచ్చేవారం రామన్ వచ్చేవారం టమాటా కిలో 22 కిలో 30 నేను 20 వేయాలి మళ్ళీ వచ్చి తీసుకోండి మొత్తం 70 రూపీస్ మేడం ఇక్కడ ఏమైనా కొనాలి పైనుంచి పక్క నుంచి చూడదు ఇంట్లోకి నుంచి బయటికి రండి 10 రూపాయలు కట్ట 70 రూపీస్ డైమండ్ మిర్చి డైమండ్ ఏమైనా తీసుకోవాలి డైమండ్ अरे 50 रुपए लेके 20 रुपए दी अगर पैसा लकड़ी अक्का पैसा लकड़ी अक्का రాలే రజండి కొన్ని ఉన్నాయి ఒక సొరకాయ ఉంది అంతే రజండి తెరువు ఆ కవర్లు వదలేవంట అసలు ఏం బాధనో ఏందో అది కవర్లు పోతలేవు గిరాకీ లేదు అసలు 1/2 కిలో 20 డైరెక్ట్ తప్పదు 20 రూపాయలు ఇక్కడ ఏమైనా కొనాలి రాలి మీరు చిల్లలేవు ఉన్నాయి కానీ అన్ని చినిగిపోయినాయండి కరేపాకు కొత్తిమీర బాగవుతుంది అంటే కూడా అక్కురలు తోటకూర తెచ్చిన కదా తోటకూర అంటారు కుంటికూర అది కూడా బాగానే పోయింది మేడం వంకాయనా ఒక వంకాయ 1/2 కిలో 30 అక్క డైమండ్ టమాటాలు తీసుకుంటారు 1 డైమండ్ వస్తాయి లోపలికి అది మెడలో అసలు మెడలో కాదు రేటు చేయి మీదనే కిలో 10 టమాటా కిలో 10 టమాటా కిలో 10 ఇక్కడ ఏమైనా కొనాలి 2 కిలోలు ఇంకేంటి బెండకాయలు 1/2 కిలో 20 బెండకాయలు దొండకాయలు కొనాలి టమాటా 10 రూపాయలు టమాటా కిలో 10 రూపాయలు ఇక్కడ ఏమైనా కొనాలి గిరాకీ లేదు
4 పైసలు ఇంకా 4,000 4,000 మిర్చి 20 దగ్గర 30 దానివల్ల వదిలేస్తున్నాం ఇక. టమాటా కిలో 10 టమాటా కిలో 10 అర్ధ కిలో తీసుకోపో పావు 10 తీసుకోపో పావు 10 బెండకాయ వంకాయ ఏమైనా ఎంత ఇది బెండకాయ కిలో 10 సార్ ఫోన్ పే కొడతాను సార్ సిమ్ 2 కిలోలు అవి. ఫైనలీ మాల అయితే లేపేస్తుంది. వంకాయ ఎంత ఉంది, కాకర ఇది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది, వంకాయ ఎంత ఉంది, దొండకాయ ఎంత ఉంది, గోకరకాయ గుంజిందంటే దొండకాయ బెండకాయ మిర్చి సొరకాయ మొత్తం రజెంట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. టమాటా రేపటి నుంచి టమాటా ఇట్లాంటి ఘోరమైన టమాటా తీసుకొస్తే కూరగాయలనే తెచ్చుకుని కుప్పలు పోసి అమ్ముతుంటారు. కానీ ఇట్లాంటి టమాటాలు అయితే తెచ్చి అవసరం అనుకోండి. యాదన్న ఇక సంగతి సంగతి చెప్తారు మీకు, సంగతి చేస్తారు. నీ యాదన్న మోసం చేసినావు, టమాటా నెంబర్ 1 అని చేసి లోపల మొత్తం అది చేసినావు. బాగుంది టమాటా, ఏం యాదనో ఏందో. టమాటా ఇంకా 3 బాక్సులు ఉన్నాయి కింద, 10 బాక్సులు ఇక లేపేసి ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడైతే మాల్ పైసలు ఎంత అయింది, మేము ఎంత అమ్మినాం చూపిస్తా చూడరు. ఈరోజు మాల్ పైసలు మొత్తం ఎంత అంటే 8,000. మొత్తం కిరాయి మొత్తం రజాని కూర వీళ్ళందరూ కలిపి 8,000. అకౌంట్లో 1,000 రూపాయలు ప్లస్ చేతిలో 5,000, 6,000, 8,000 అలా మైనస్ 6,000. ఇంకా 2,000 మాల్ పైసలు వెళ్ళాలి. ఇంకా 2,000 మాల్ పైసలు అయితే వెళ్ళాలి. సో చూసిరు కదా, ఇంకా 2,000 అయితే మాల్ పైసలు వెళ్ళాలి. ఇక రేపు ఇవన్నీ కవర్ కట్టి వెళ్తా. ఇంకోటి టమాటా అయితే కిలో 10 వేసేస్తాం. మాల్ పైసలు రాకపోయి ఏం చేస్తాం కాక మరి అమ్ముకోవాలి తప్పదు. మనం డైలీ రొటేషన్ కావాలంటే మనం అమ్ముకోవాలి తప్పదు. సో మీకు ఈ కామెడీలు ఎట్లా, నేను చేసే కామెడీలు మీకు ఎట్లా అనిపిస్తుంది, మైక్ నుంచి వీడియో ఎట్లా మీకు వినిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.